హాయ్ హలో అందరూ నమస్తే. వైసీపీలో ఒక్కరుంటే కూటమిలో 100కు పైగా, నోటికి ఎంత వస్తే అంత, అద్దు అదుపు ఏది లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళ సంఖ్య కూటమిలో ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, కిరణ్ షెబ్రోల్ ఒకటి కాదు రెండు కాదు 100 వీడియోలు, ఒకటి కాదు రెండు కాదు అనేక యూట్యూబ్ ఛానల్స్ టీవీలలో కూడా కూర్చొని సపరేట్గా వాటిని వీడియోలు చేసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వాటిలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. తీరా శృతి ముంచిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడింది ఏంటి, తప్పయింది, నన్ను వదిలేయండి, క్షమించండి అమ్మ, కాలు మొక్తానమ్మ, అదమ్మ ఇదమ్మ అనేదో అన్నాడు. అరెస్ట్ చేశారు, బెయిల్ కూడా వచ్చింది. వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళు ఎంత మాట్లాడినా దేశద్రోహం చేసినా కూడా వాళ్ళకి బెయిల్ వస్తుంది. సో ఆ రకంగా వాడిది అయిపోయింది. ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఈ సీమరాజు అనేటోడు, ఈ కిరాక్ ఆర్పినాడు, ఇట్లా ప్రజలు కొంతమంది పేర్లు కూడా వినిపించినాయి. వీళ్ళు కూడా చాలా ఓవర్ చేస్తూ ఉన్నారు, ఏదైనా పొలిటికల్గా మాట్లాడవచ్చు కానీ ఆడవాళ్ళని లాగుతూ ఉన్నారని ఒక చర్చ జరిగింది. అప్పుడు ఈయన సంసారి, సీమరాజు సంసారిలాగా బయటకు వచ్చి, నా వీడియోలన్నీ చెక్ చేయండి, నా వీడియోలో ఎక్కడన్నా బూత్ ఉంటే మాట్లాడండి, నేను ఎవరిని కూడా బూతులు మాట్లాడలేదని చెప్పి సీమరాజా మాట్లాడినప్పుడు వీడియోలు మీరు గమనించండి. నేను కూడా గమనించిన, ఆ మాట అన్న తర్వాత నిజంగానే ఏం లేదని ఒకసారి మళ్ళీ గమనించిన. అందులో ప్రజల సమస్యలకు సంబంధించి కానీ, కూటమి ప్రజలకు చేస్తున్నటువంటి మోసానికి సంబంధించి కానీ, ప్రజలు ఇబ్బందులు పడుతున్న దానికి సంబంధించి కానీ, రాష్ట్రంలో ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి కానీ, ఆడవాళ్ళ భద్రతకు సంబంధించి కానీ, పోనీ ఇప్పుడు దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది, పాల్గామ ఘటనలో 26 మంది చనిపోయారు, వాటికి సంబంధించి కానీ అందులో ఏమన్నా డిస్కస్ చేసి ఉంటే కానీ, అందులో ఏమన్నా విశ్లేషణ చేసి ఉంటే దానికి సంబంధించి మాట్లాడి ఉంటే చూడండి. జగన్ని తిట్టడం, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలను తిట్టడం, రోజా గారిని, శ్యామల గారిని, లక్ష్మీపార్వతి గారిని, ఇట్లా విడుదల రజని గారిని, ఇట్లా ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నీకు కూడా ఉన్నారు కదరా బాబు, అమ్మ, అక్క, చెల్లి అందరూ ఉన్నారు కదా. మరి మనం అవతల ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మరి వాళ్ళు గుర్తుకు రారా? ఇంత దారుణంగా మాట్లాడాలా? సో ఇప్పుడు కూడా ఏదైతే కిరణ్ షెబ్రోల్ మాట్లాడాడో వైఎస్ భారతి గారి గురించి, జగన్ గారి గురించి, పిల్లల గురించి, సేమ్ ఇప్పుడు కూడా నేను మాట్లాడను బూతులు అంటూనే ఈ సీమరాజు అనేటోడు అంత దారుణంగా మాట్లాడాడు. జగన్ గారి గురించి, పేర్ని నాని గారి గురించి, ఆయన భార్య గురించి, పేర్ని కిట్టి గురించి, ఇంత దుర్మార్గంగా అసలు. ఆ కనీసం వీడు చెప్తా ఉన్నాడు, సిగ్గు లేదు, చెప్పేటోడికి సిగ్గు లేదు, కనీసం వినేటోడికి అనేది సిగ్గు ఉండాలి కదా. అట్లా ప్రోత్సహిస్తున్నా, ప్రతి ఛానల్లో అదే కూర్చోబెట్టి ప్రోత్సహిస్తున్నా. ఒక్కసారి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా, వీడి భార్య ఒక మార్వాడితో లేచిపోయింది, పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడు తొడుకోపోయింది, వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు, పేరుని కిట్టు చెక్కినిట్టు ఉంటుంది మొహం కూడా ఒకటిది. సరే ఎటైతే అటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని, పేరు నాని తెలివినోడు, ఓడిపోతాను ఎట్లా పక్క ఎత్తిపోతాది, ఎత్తిపోతల పథకమేనిది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా, వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు వెళ్ళేదని ఇట్లా తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు వీడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి దమాకుంటే కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడు దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటదంటే, శాసనసభ్యులు గాని, శాసనసభ్యులే మోస్ట్ ఎక్కువగా ఎట్టుంటదంటే, శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా, ఎర్రచందనం పీడీ యాక్టులు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్ ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, మఠం భూములు అని ఉంటాయి తెలుసా, మఠం భూములు, అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా. చూడండి, పేరుని నాని భార్య వేరేవాడితో లేచిపోయింది, వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినోడు ఈ పేరుని కిట్టన్నాడు, వీడు మొహం చిక్కినట్టుగా ఉంటుంది, వీడికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చినోడికి సిగ్గు లేదు, వీడికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాడు వీడు అంతే దారుణంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఒక ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు నిజంగానే వాళ్ళ ఇంట్లో పర్సనల్గా ఏమైనా జరిగి ఉండవచ్చు, ఆ అంశాలకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో బహిరంగంగా చెప్పేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు?
ఇంత దారుణంగా మాట్లాడుతుంటే కూడా మరి వాడి మీద యాక్షన్ తీసుకోమంటే వీళ్ళేమంటారు, వాడు ఒక పిచ్చుక, వాడితో ఎందుకు వాడిని అనవసరంగా హీరో చేయడం ఎందుకని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల వాడు ఇప్పుడు ఒకటి కాదు రెండు అనేక ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వీడు ఏమనుకుంటారు, నిజమే అనుకుంటారు, వీడు చెప్పేవని నిజమే అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు అనేటువంటి మాట ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తుంది. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి, సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, కానీ తీసుకోవట్లేదు. గతంలో రోజా గారి మీద మాట్లాడినప్పుడు తీసుకోలేదు, లక్ష్మీ పార్వతి గారి మీద మాట్లాడినప్పుడు తీసుకోలేదు, యాంకర్ శ్యామల గారి మీద మాట్లాడినప్పుడు తీసుకోలేదు, విడుదల రజని గారి మీద మాట్లాడినప్పుడు తీసుకోలేదు, జగన్ గారికి సంబంధించి, జగన్ గారి ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ కూతులకు సంబంధించి, భారతిరెడ్డి గారికి సంబంధించి వీళ్ళందరి గురించి గతం నుంచి మాట్లాడుతూనే వస్తున్నాడు. అప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి కిరణ్ చేబ్రోల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఏమి పీకలేరనే ఉద్దేశంతో వాడు అంత దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు వీడు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇది అలవాటు చేసింది ఎవరు అని అంటారు. వైసీపీ పార్టీలో ఒక వ్యక్తి చైతన్య రెడ్డి ఎవరో సంథింగ్ అనుకుంటా, టీడీపీ కండు వేసుకొని మాట్లాడాడు. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తడం ఇట్లా సెటైరికల్గా చేశారు. మరి తప్ప కరెక్ట్ పక్కన పెడితే ఈ వ్యక్తి వైసీపీ కండువా వేసుకొని ఫ్యామిలీ, ఆడవాళ్ళను, వాళ్ళ బంధాలను, ఆ పుట్టుక గురించి కూడా, పేరినాని పుట్టుక గురించి, జగన్ గారికి సంబంధించిన ఫ్యామిలీ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. చూడండి, భయం లేదు వాళ్ళకి. ఎందుకంటే మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది, ప్రోత్సహిస్తారు కదా. ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నప్పుడు వీళ్ళకి ఎట్లకెళ్ళి భయం ఉంటుంది చెప్పండి. మీకు ఏమన్నా మేము చూసుకుంటామని చెప్పి మళ్ళీ వీళ్ళే నీతులు చెప్తారు. ఏమన్నా అంటే బోర్గడ్డ అనిల్ మాట్లాడలేదు, ఇంకోటి మాట్లాడలేదంటే వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ చాప్టర్ క్లోజ్, అందుకే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు ప్రోత్సహిస్తున్నది ఏంటి అంటే మీరు నేర్పిన అలవాటే ఇది. ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. మీరు ఇది అలవాటు చేయడం వల్లే, మీరు రెచ్చగొట్టడం వల్లే, మీరు మాట్లాడించి మీ ట్రాప్లకు తెచ్చుకొని ప్రజల్లో వాళ్ళను పలచన చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతో ఇదంతా చేసినట్టుగా ఉంది అంతే. వీళ్ళు రెచ్చగొట్టడం, అటువైపు నుంచి వాళ్ళు రెచ్చిపోయారు అనుకోండి, చూసారా దాడులు చేశారు, మా ప్రభుత్వం అధికారులన్నా కూడా వీళ్ళు బుద్ధి మార్చుకోలేదని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి సాయంకాలం పూట డిబేట్లు పెట్టి ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం. వీడు ఇన్ని తప్పులు మాట్లాడుతుంటే దాన్ని ఆపుదామనే ఆలోచన ఎవరికి రాదు. ఏ ఆడపిల్లని ఎవరిని ఏమన్నా కూడా సోషల్ మీడియా వేదిక పోస్ట్ పెట్టినా కూడా సహించేది లేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వాడు కిరణ్ చేబ్రోల్ డైరెక్ట్ చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నన్ను పిలిచి ప్రోత్సహించారని చెప్పి. ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నాడు అనే టాక్ ఉంది. అది నిజం కాదనుకుంటే ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. మాటలంది, వాడి అమ్మ అంటాడు, వాడు బతుకు అంటాడు, పుట్టుక గురించి మాట్లాడతాడు. ఇట్లా కిరణ్ చేబ్రోల్ చెప్పిండు, నా భవిష్యత్తు నా కళ్ళకి కనిపిస్తూ ఉందని చెప్పి. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఎంత తప్పు చేశాడో వాడికి తెలుసు కాబట్టి చెప్పారు. నా చావు వైసీపీ వాళ్ళ చేతుల్లో అని చెప్పాడు. కనీసం ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే మంచిది. ఈ వ్యక్తి భవిష్యత్తు కూడా కనిపిస్తూ ఉంది. జాలేస్తుంది, నాకైతే చాలా జాలి అనిపిస్తుంది. వాడు మాట్లాడుతుంటే జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇంత మాట్లాడడం, ఎందుకు అనవసరంగా ఎవడి కోసం మాట్లాడి జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవడం. ఈ ప్రభుత్వాలు ఏమైనా శాశ్వతంగా ఉంటాయా? ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు కదా, ప్రభుత్వాలు మారుతాయి కదా. ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాలి కదా ఏదో ఒక రోజు. గత చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే ఏమైతుంది, బోరుగడ్డ అనిల్ పెద్ద ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో నాడు బోరుగడ్డ అనిల్, రేపు నీ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటుంది. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల కోసం ఏదైనా రెండు మాటలు మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప నిజంగా ఇటువైపు నుంచి అలా తప్పులు ఉంటే, అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి తప్పులు వైసీపీ పార్టీ చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాడు, తప్పే ఉంది అందులో. అంతేగాని ఇదేంది, ఏం వ్యాపారం అంటారు దీన్ని. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటినప్పుడు అది తర్వాత జరిగే పరిణామాలు ఊహ కందవు. అలాంటి పరిస్థితే ఈ సీమరాజది.